ప్రేమలో పడడం సులభం, కానీ మనం ప్రేమించే అమ్మాయికి ప్రామిస్ చేసి బ్రేక్ అయితే, తనకు తానే ప్రాణహాని కలిగించుకునే మానసిక సమస్య ఉంటే, అలాంటి అమ్మాయిని కాపాడడానికి ఒక అబ్బాయి ఏం చేశాడు? అదే కేరామ్ సినిమా. ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో నవంబర్ 15 నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక పెద్ద ధనవంతుని కుటుంబంలో పుట్టి పెరిగిన కుర్రాడు కుమార్ అబ్బవరం అలియాస్ కిరణ్ అబ్బవరం. తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. తండ్రి అలియాస్ సాయి కుమార్ గారాబంతో చదువుని నిర్లక్ష్యం చేస్తూ స్నేహితులతో కలిసి బలాదూరుగా తిరుగుతుంటాడు. తనని దారిలో పెట్టాలని కేరళలోని ఒక కళాశాల చేర్చుతాడు తండ్రి. అక్కడికి వెళ్ళిన కుమారు తన మామ అలియాస్ నరేష్తో స్నేహంగా ఉంటూ ఎప్పట్లాగే అల్లరిచిల్లరగా గడుపుతూ ఉంటాడు. బాగా మద్యం తాగి ఊపిరాడక ఇబ్బంది పడుతున్న ఓ సందర్భంలో కుమారుని చూసిన మెర్సీజాయ్ అలియాస్ యుక్తి తెరేజా ఊపిరి పోసి ఆ ప్రమాదం నుంచి గట్టెక్కిస్తుంది. మెర్సీజాయ్ కూడా కుమార్ చదివే అదే కాలేజీలోనే చదువుతుంది. అలా తొలిచూపులోనే ప్రేమలో పడిపోయిన కుమార్ ఆమెతోనే జీవితం అనుకుంటాడు. మెర్సీ కూడా కుమార్ని ప్రేమిస్తుంది. అయితే మెర్సీకి ఒక పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటుంది. అంటే గతంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన వల్ల ఆ అమ్మాయి మనసులో బాధ అలాగే ఉండిపోతుంది. ఈ సమస్య వలన ఆమెకు ఎవరైనా ప్రామిస్ చేసి దానిని మర్చిపోయినా లేక ప్రామిస్ను బ్రేక్ చేసిన మెర్సీ తనను తాను గాయపరుచుకోవడం లేదా ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం లాంటివి చేస్తుంది. ఇలాంటి సంఘటనల వలన కుమార్ మెర్సీ నుండి విడిపోవాలని చూస్తాడు. కానీ మెర్సీ ఎక్కడ గాయపరుచుకుంటుందో అని భయపడి మెర్సీని ప్రేమించలేక విడిపోలేక సతమతం అవుతూ ఉంటాడు. చివరికి కుమార్ మెర్సీతో కలిసి ఉంటాడా లేదా విడిపోతాడా అనేది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: కిరణ్ అబ్బవరం ఎనర్జీ. ఈ సినిమాకి మెయిన్ అసెట్ అల్లరి కామెడీతో కూడిన ఫస్ట్ హాఫ్లో, అలాగే ఎమోషన్ చూపించాల్సిన సెకండ్ హాఫ్లో కిరణ్ నటన బాగుంది. ముఖ్యంగా యూత్కి నచ్చేలా తన ఎనర్జీని చూపించాడు. సెకండ్ హాఫ్ ఎమోషన్. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ కామెడీ అనిపించిన ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్ట్ మెర్సీ క్యారెక్టర్ యొక్క ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఆడియన్స్కి కనెక్ట్ చేస్తుంది. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ కూడా అక్కడక్కడ బాగా పండింది. కామెడీ. వెన్నెల కిషోర్ ఎంట్రీ, హీరో ఫ్రెండ్స్ చేసే కొన్ని సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. ఆడియన్స్కి కావలసిన సరదా రొమాన్స్ బాగానే దొరుకుతుంది. టెక్నికల్ అంశాలు. సినిమాటోగ్రఫీ కేరళ అందాలను చక్కగా చూపించింది. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూత్కి నచ్చేలా ఉన్నాయి. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్. మొదట్లో కథ కొంచెం స్లోగా రొటీన్గా అనిపిస్తుంది. కొత్తదనం లేని ఫార్ములా లవ్ స్టోరీలో సాగుతుంది. కొన్ని కామెడీ సీన్స్ మరీ ఓవర్ ది టాప్గా అనిపించవచ్చు. ఎమోషనల్ డెప్త్. మానసిక సమస్య బాధపడే అమ్మాయి కథను తీసుకున్నప్పుడు ఆ ఎమోషనల్ సీన్స్ ఇంకాస్త బలంగా హృదయాన్ని అత్తుకునేలా ఉంటే బాగుండేది. డ్రామా పెరిగిన కొన్ని చోట్ల మెలో డ్రామాగా అనిపించవచ్చు. నిడివి. ఎడిటింగ్లో కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకాస్త వేగంగా ఎంగేజింగ్గా ఉండేది. ఫైనల్గా కేరామ్. ఇది మీరు పర్ఫెక్ట్ సినిమా కోసం చూస్తే నిరాశపడవచ్చు, కానీ ఒక లైట్ హార్టెడ్ యూత్ఫుల్ ఎంటర్టైన్ కావాలనుకుంటే ఖచ్చితంగా చూడవచ్చు. కిరణ్ అబ్బవరం ఎనర్జీ, యూత్కి నచ్చే కామెడీ, కొంచెం రొమాన్స్, చివరికి ఒక మంచి ఎమోషనల్ క్లైమాక్స్, ఇవన్నీ ఉన్న ఒక వన్ టైం వాచ్ సినిమా ఇది. థియేటర్లు మిస్ అయిన ఓటీటీలో ఇంట్లోనే కూర్చొని హాయిగా చూడగలిగే సినిమా. మీరు ఈ సినిమా చూసారా? చూసి ఉంటే కిరణ్ అబ్బవరం నటన మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.